అన్వేష్ చేస్తుంది పోరాటమా? లేకుంటే ఎవరిపైనైనా కక్ష గట్టి ఈ వీడియోలు చేస్తున్నాడా? భయ్యా సన్నీ యాదవ్ పైన కేస్ బుక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద క్రికెట్ స్టార్స్. ఇది నా రెవెన్యూ 4500 రూపీస్ పర్ మంత్. 4500 రూపీస్ పర్ మంత్. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ గేమింగ్ యాప్స్ గురించి తెలుసు. ఈ గేమింగ్ యాప్స్ ఫేక్ అని చెప్పి తెలుసు. ఈయన ప్రమోట్ చేసిన విధానం అయితే ఇట్లా ఖాళీ కట్టల పైసలు తీసి ఇట్లా పడేస్తూనే ఉంటాడు. ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది నీకు? ఫస్ట్లీ అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ విజయ్. ఈరోజు వీడియో వెరీ ఇంపార్టెంట్, అసలు ఎవరు మిస్ కాకండి. ఫస్ట్లీ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి అండ్ ఈ వీడియోని లైక్ కూడా కొట్టండి. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్, నా సబ్స్క్రైబర్స్ నన్ను తరచుగా అడుగుతున్న ప్రశ్న, సో ఫుల్ అండ్ ఫైనల్గా వీడియో వేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో ద వీడియో ఈజ్ అబౌట్ బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక డీటెయిల్ క్లారిటీ మనం కూడా ఇద్దాం, ఎందుకంటే నన్ను కూడా అడుగుతున్నారు. కొంతమంది అయితే నన్ను థ్రెట్ కూడా చేసిర్రు. కొన్ని 3-4 డేస్ కింద ఫోన్ చేసి, అన్న మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారా, మా దగ్గర ఒక బెట్టింగ్ యాప్ ఉంది, మీరు ప్రమోట్ చేస్తా అంటే మీకు లక్ష రూపాయలని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఫోన్ చేసిర్రు. లేదు నేను చేయను అని చెప్పి కట్ చేస్తే మళ్ళీ ఫోన్ చేసి మా దగ్గర ఎడల్ట్ టాయ్స్ ఉన్నాయి, ఎడల్ట్ టాయ్స్ మీరు ప్రమోట్ చేస్తారా అని చెప్పి అడిగిర్రు. అయితే ఏమో నన్ను ఎందుకు అడుగుతుర్రా భయ్, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు, దీని అసలు నేను లేను కదా అని చెప్పి. ఏంటంటే కొంతమంది నాకు ఇట్లా కూడా మెసేజ్ చేశారు, బ్రో నేను మోటో బ్లాగింగ్ చూడడం బంద్ చేసిన, నాకు తెలుసు పాస్ట్లో నువ్వు కూడా ఇట్లాంటి యాప్స్ నువ్వు ప్రమోట్ చేసినావు, సో ఎవరైనా నీ పాస్ట్ కూడా తవ్వి తీసి నిన్ను కూడా హైలైట్ చేయొచ్చు అని అంటే, నేనన్నా బ్రో నాకు అట్లేం భయం లేదు, అయినా నేను ఎప్పుడైతే నాకు తెలిసిందో లైక్ ఇది చేయడం తప్పు, దీనివల్ల వేరే వాళ్ళు లాస్ అవుతుర్రు అని చెప్పి అప్పుడే ఆపేసిన. సో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఒక పోరాటం చేస్తున్నాడు. అన్వేష్ చేస్తుంది పోరాటమా, లేకుంటే ఎవరిపైనైనా కక్ష గట్టి ఈ వీడియోలు చేస్తున్నాడా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ని, ఇంకా భయ్యా సన్నీ యాదవ్ని, ఇద్దరిపైన కేసులు బుక్ అయినాయి అండ్ ఒకరిని జైలు వేసిర్రు, ఇంకో ఆయనని జైలు వేయడానికి ట్రై చేస్తుర్రు. వీళ్ళిద్దరిపైనే కేసులు ఎందుకు బుక్ అయినాయి? వీళ్ళిద్దరు అంత పెద్ద తప్పు ఏం చేసిర్రు? ఫస్ట్లీ బిఎస్వై అంటే నాకు చాలా ఇష్టం, బిఎస్వై గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా సెలబ్రిటీస్ కూడా ఇలాంటి గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళపైన ఎందుకు కేసులు బుక్ చేస్తారు? వాళ్ళపైన ఎందుకు ఎవరు మాట్లాడతలేరు? ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే గేమింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో, ఇంకా చాలామంది ప్రమోట్ చేస్తున్నారో, సో వీళ్ళకి తెలిసి ప్రమోట్ చేస్తున్నారా, తెలియక ప్రమోట్ చేస్తున్నారా, లేకుంటే ఏ భయం లేక ప్రమోట్ చేస్తున్నారా యాక్చువల్గా, లేకుంటే ఈ గేమింగ్ యాప్స్కి వీళ్ళు అలవాటు పడిపోయారు? ఎందుకంటే గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు మనకు చాలా డబ్బులు ఇస్తారు వాళ్ళు, ఆ డబ్బులకి అలవాటు అయిపోయి చేస్తున్నారా? ఫోర్త్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్, ఇప్పుడు బిఎస్వై అంటే నాకు చాలా ఇష్టం. నేను నా లైఫ్లో బిఎస్వైని 3 to 4 times కలిసిన. ఎప్పుడు ప్లాన్ చేసి కలవలే, అన్ప్లాన్డ్గానే ఏదో ఒక ప్లేస్లో కలిసినాం. అండ్ వెరీ లాస్ట్ టైం మేము ఎప్పుడైతే కలిసినామో ఆయన ఇంటర్నేషనల్ రైడ్ గురించి నేను చాలా బాగా మాట్లాడినా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మోటో బ్లాగింగ్ కమ్యూనిటీలో ఆయన ఒక ఐకాన్. ఆయన ఈడికెళ్ళి మోటార్ సైకిల్ తీసుకొని మొత్తం ఇంటర్నేషనల్ రైడ్ చేసిందంటే చాలా గ్రేట్ థింగ్. ఇంత గ్రేట్ థింగ్ చేసినా కానీ మనోడు కొంచెం ఆలోచించాల్సింది, గేమింగ్ యాప్స్ అవన్నీ ప్రమోట్ చేసినప్పుడు అలాంటి కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఉంటాయి అన్నీ ఆలోచించి స్టెప్ తీసుకోవాల్సింది. మేబీ ఎవరు గైడెన్స్ లేదనుకుంటా, పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వెల్విషర్స్ కానీ ఏదో ఒకటి చెప్పుంటే ఆపుతుంటేనేమో. బికాస్ నాకు తెలిసినంత వరకు భయ్యా సన్నీ యాదవ్ సోలోగా గ్రో కావడం ఆయన ఇష్టపడతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైతే ఆయనతో పాటు కలిసి యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకున్నాడో, అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిరో, వాళ్ళని కూడా వదిలేసిండు. అది అతని మాటల్లోనే చెప్పిండు అనమాట. సో అది వేరే పాయింట్, అంతా పక్కకు పెట్టేస్తే లాస్ట్ 1 year నుంచి ఈ గేమింగ్ యాప్స్ని ఆపేసేయండి అని చెప్తున్నారు. సో భయ్యా సన్నీ యాదవ్ పైన కేస్ బుక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఒక లెక్క. ఇప్పుడు పలానా కెమెరా ఉంది, సోనీ కెమెరా బాగుంటుంది, మార్కెట్లో ఉంది అని చెప్పడం ఒక లెక్క. సోనీ కెమెరా తీసుకొని సోనీ కెమెరాని ఓపెన్ చేసి దీంట్లో ఫోటోలు తీస్తే ఫోటోలు ఇట్లా వస్తాయి, అండ్ ఈ ఫోటో మనం మార్కెట్లో అమ్మితే మనకు ఒక్క ఫోటోకి 1000 రూపాయలు వస్తాయి, 2000 వస్తాయి, 4000 వస్తాయి అని చూపెట్టడం అదొక రకమైన ప్రమోషన్. సో పలానా గేమింగ్ యాప్ ఇలా ఉంటుంది, ఆడండి అని చెప్పడం ఒక లెక్క. ఈ గేమింగ్ యాప్ ఆడడం వల్ల లైక్ చూడండి, నా దగ్గర పైసలు లేకపోయినా నేను ఒక కెమెరా కొనడానికి వెళ్తున్నా, అండ్ ఆ కెమెరా కొనడానికి వెళ్ళి అక్కడ బెట్టేసి ఆ గేమింగ్ యాప్లోకి వెళ్ళి పైసలు తీసుకొని కెమెరా కొనడం అంటే ఈజీ మనీ, పైసలు ఇట్లా చిటికేసినంత ఈజీగా సంపాదించవచ్చు అని చూపించిండు. అది చాలా పెద్ద తప్పు మనోడు చేసింది. అండ్ ఇంకొక యాడ్ ప్రమోషన్ కూడా చూసాను నేను. బేసిక్గా చాలా రోజులు అయిపోయింది నేను యూట్యూబ్లో వీళ్ళ వీడియోలని చూడడం బంద్ చేసిన, ఎందుకంటే వీళ్ళ వీడియోలో స్క్రాప్ తప్ప కంటెంట్ అనేది ఏం లేదు. హానెస్ట్గా చెప్తున్నాను నేను, భయ్యా సన్నీ యాదవ్ అంటే నాకు ఇష్టమే, ఇంత దూరం పోయిండు కానీ కంటెంట్ వదిలేసి
వేరే స్క్రాపే చేస్తున్నాడు. సో అందుకోసం నేను కూడా చూడడం బంద్ చేసిన. ఇంకోటి చూసిన నేను మా ఇంట్లో టీవీ కొన్నా. ఆ టీవీ ఫ్రీగా కొన్నా. ఎలా కొన్నా అన్నది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇప్పుడు ఒక్క నిమిషంలో నేను 48,000 రూపీస్ గెయిన్ చేసిన అని చెప్పిండు. ఇది చాలా చాలా తప్పు. ఇట్లా చేసిండు కాబట్టి అంటే ఇలాంటి విధంగా ఈజీ మనీ మీరు ఇంత ఈజీగా పైసలు సంపాదించవచ్చు అని ఆడియన్స్కి చెప్తుండు కాబట్టి పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసిర్రు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు. అండ్ మనోడు కరెంట్లీ ఇప్పుడు నాట్ రీచబుల్ పొజిషన్లో ఉన్నాడు, అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దొరికితే మాత్రం డెఫినెట్లీ తీసుకొస్తారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా అప్రోచ్ చేసిర్రు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ హెల్త్ కూడా మంచి లేదంట. వాళ్ళ తమ్ముడు కూడా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, మా అన్నకి బిల్డింగ్కి సంబంధం లేదు, ఏదున్నా సరే ఆయన బెట్టింగ్ పైసలతోటి ఇవన్నీ మేము కట్టట్లేదు, ఇల్లు మేము అంటే నూతన్ కల్లులా బయాస్ అని అదొక ఇల్లు కడుతున్నాడు, ఆయన బ్లాగ్స్లో పెట్టిండు. సో ఆయన కష్టార్జితంతో కట్టుకుంటున్నాడు అది. కాకపోతే అన్వేష్ చెప్పిన మాటలు ఏంటంటే ఈయన బిల్డింగ్ కట్టడానికి కూడా ఈ బెట్టింగ్ యాప్లతోటే పైసలతోటే కడుతున్నాడు అని చెప్పిండు. అండ్ అది కూడా ప్రూఫ్తో చూపించిండు మనడు. ఇప్పుడు ఒక మెడికల్ షాప్ ఓనరు, ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి మెడికల్ షాప్ ఉంది, అండ్ వాళ్ళ తమ్ముడికి ఒక మొబైల్ షాప్ ఉంది. మొబైల్ షాప్ మెడికల్ షాప్ వాళ్ళతోటి అంత పెద్ద బిల్డింగ్ కట్టడం అసాధ్యం. అండ్ మెడికల్ షాప్ ఇంకా మొబైల్ షాప్ ఉన్నవాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కానీ ఒక BMW S1000 RR కొనడం, BMW GS 1250 అడ్వెంచర్ కొనడం, అండ్ టైగర్ ర్యాలీ ప్రో 900 కొనడం ఇవి అసాధ్యం. ఎందుకంటే ఈ ఒక్క బండి ప్రైజే 19 లక్షలు, ఒక బండి ప్రైస్ 36 లక్షలు, ఇంకో బండి పై 20 లక్షల పైనే ఉంది. సో ఈడనే ₹1,00,00,000 వాల్యూ, బండ్లే ₹1,00,00,000 వాల్యూ ఉన్నాయి. ఇంకా జాగ్వార్ కార్ ఇంకా వేరే ఉన్నాయి. సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ ఉన్నా సరే భయంకరంగా రిచ్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇన్ని పైసలు ఉండవు. సో ఇన్ని పైసలు ఎలా వచ్చినాయి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే. నాకు తెలిసి ఏమైపోయిందంటే సన్నీకి ఈ బెట్టింగ్ యాప్స్ అనేటిది ఒక అలవాటు అయిపోయింది. నార్మల్గా ఇప్పుడు అడిక్ట్ అయిపోతారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి అడిక్ట్ అవుతారు. సో బయాస్ అని యాదవ్ కూడా నాకు తెలిసి ఈజీ మనీకి అడిక్ట్ అయ్యి ఆయన కెరియర్ని కూడా పక్కకు పెట్టేసి, ఒక బ్యూటిఫుల్ కెరియర్ని పక్కకు పెట్టేసి ఈ గేమింగ్ యాప్స్ పైన రిలై కావడం స్టార్ట్ చేసిండు. అదే ఆయన చేసిన పెద్ద తప్పు. అదే ఈరోజు ఆయనని ఈ సిచ్యువేషన్లో నిలబెట్టింది. ఎక్సెప్ట్ ఆల్ బయాస్ అని యాదవ్ ఈజ్ అ వెరీ వెరీ గ్రేట్ పర్సన్, సో కైండ్ పర్సన్, ప్లస్ ఇంత కరేజ్ ఉన్న పర్సన్. ఇన్ని దేశాలు తిరిగిండు మోటార్ సైకిల్ పైన, అది అందరి వల్ల కాని పని. అండ్ మనోడు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇంటర్నేషనల్ రైడ్స్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి అండ్ స్పాన్సర్స్ ఎవరు రాలేరని చెప్పి. సో ఇప్పుడు హిందీలో కూడా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రైడ్స్ చేసిరు, లండన్, ఇండియా టు లండన్ అవన్నీ చేసి వచ్చిరు. కానీ వాళ్ళు ఎవరు గేమింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేరు. వాళ్ళకి ప్యూర్గా సియట్, గల్ఫ్ ఆయిల్ అండ్ ఇలాంటి కంపెనీస్ వాళ్ళని స్పాన్సర్ చేసినాయి. ఇలాంటి కంపెనీస్ని వాళ్ళు అప్రోచ్ చేసిరు. అండ్ వాళ్ళ రైడ్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ రైడ్ ఉండే. ఇప్పుడు రైడ్ అంటే రైడ్లా ఉండాలి, మనం జల్సా చేయడానికి వెళ్తే ఏ బ్రాండ్ అయినా సరే సపోర్ట్ చేయదు. సో మేబీ అది ఆ ఏరియాలో బయాస్ అని యాదవ్ ఫోకస్ చేసినట్టే డెఫినెట్లీ బ్రాండ్స్ అనేటివి మనోడికి కూడా ఆపర్చునిటీ ఇస్తుండే అండ్ ఇంకా అద్భుతంగా రైడ్స్ చేస్తుండే. ఇంకా తెలుగు కమ్యూనిటీని, తెలుగు మోటో బ్లాగింగ్ కమ్యూనిటీని వేరే లెవెల్ తీసుకొస్తున్నాయి. కానీ ఆ లెవెల్లో ఉన్న తెలుగు మోటో బ్లాగింగ్ కమ్యూనిటీని మొత్తం అంతా కిందికి తీసుకొచ్చి నాశనం పట్టించిండు. నిజం చెప్తున్నా బ్రో, నేను ఇట్లా అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు ఏడున్నా సరే నువ్వు తొందరగా వీటన్నిటిలోకి బయటకు వచ్చేసి మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్తో బయటికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ సెకండ్, నేను పర్టికులర్గా ఈ లోకల్ బాయ్ నాని అనే వీళ్ళ కంటెంట్ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడను కూడా. కాకపోతే ర్యాండమ్గా ఈ గేమింగ్ యాప్స్ గురించి చూసినప్పుడు ఈయన ప్రమోట్ చేసిన విధానం అయితే ఇట్లా ఖాళీ కట్టల పైసలు తీసి ఇట్లా పడేస్తూనే ఉంటాడు. ఏం ప్రాబ్లం ఉంది నీకు? రెంట్ కట్టాలా? అప్పు అయిందా? ఇగో 50,000 తీసుకో, పో కట్టేసే పో, నేను ఇగో ఇక్కడ గేమ్ ఆడి ఇప్పుడే సంపాదిస్తున్నా, షాపింగ్కి కావాలా పైసలు నీకు? పో షాపింగ్ చేసుకోపో, ఈ 30,000 తీసుకో నా దగ్గర, ఇగో ఇప్పుడే గేమ్ ఆడుతున్నా, ల్యాప్టాప్ ఓపెన్ చేసి గేమ్ ఆడుతున్నా. అసలు ల్యాప్టాప్ స్పెల్లింగ్ కూడా తెలియదో వీళ్ళకి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి గేమ్ ఆడి పైసలు వచ్చేసినాయి. మరి ఇప్పుడు ఇంత కష్టపడి ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కష్టపడి సాఫ్ట్వేర్లను డెవలప్ చేస్తారు, కష్టపడి ఈ ఫోన్లను డెవలప్ చేస్తారు. ఈ ఫోన్లో ఒక కెమెరా యాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా చాలా యాప్స్ డెవలప్ చేసి మనకి ఇస్తే వాళ్ళకన్నీ పైసలు వస్తలేవు. కానీ వీళ్ళకి మాత్రం క్షణంలా 40,000, క్షణంలా ₹1,00,000. అండ్ నిన్న నేను ఇంకో పిల్ల వీడియో చూసిన, యాటిట్యూడ్ పోరి అంట ఆ పిల్ల పేరు. నేను షాపింగ్ చేయడానికే పోతున్నా జూడియోకి, నాకు ఇప్పుడు పైసలు లేవు, 5,000 6,000 బిల్ అయింది, ఇప్పుడు చూడండి నేను ఎట్లా సంపాదిస్తా 6,000 అని చెప్పి చూపిస్తుంది. అయినా నాకు అర్థం కాదు, ఇప్పుడు పైసలు ఎట్లయినా సంపాదిస్తుందని చెప్పి ఆ పిల్లకి తెలిసినప్పుడు ఏ పెద్ద ఏమంటారు అది H&M, జారానో అట్లాంటి బ్రాండ్స్కి ఇవ్వాలి. కానీ ఈ జూడియోకి పోయి సంపాదించడం ఏంది అంటే మేబీ గేమింగ్ యాప్ వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చారు అనుకుంటా, 5,000 6,000, అందుకే ఇక్కడ పోయి ప్రమోట్ చేస్తుంది. కానీ ఇట్లా ప్రమోట్ చేయడం చాలా తప్పు. సో ఇది ఫస్ట్ పాయింట్.
అండ్ సెకండ్ పాయింట్, నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ ఇంకా పలానా యూట్యూబర్స్ పైన కక్ష కట్టిండా. మీకేమనిపిస్తుంది? కక్ష కట్టిండంటాడా, లేకుంటే కమ్యూనిటీ బాగుపడాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండాలి అని చెప్పి చేస్తున్నారా? నాకు తెలిసి అయితే కొంచెం అయితే నాకు భయ్యా సన్నీ యాదవ్ మీద కక్ష పట్టిండేమో అని చెప్పి అనిపిస్తుంది. దాని తర్వాత ఏమనిపిస్తుంది అంటే, లేదు మనోడు కమ్యూనిటీకి ఏదో చేద్దామని చెప్పి, ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు ఏవైతుంటే వాటన్నిటిని బయటకు తీసిండు. అంత ధైర్యం ఉండాలి వాళ్ళ గురించి మాట్లాడడానికి. ఫస్ట్లీ ఏంటంటే, అరే ఎవరి లైఫ్లో వాడు బిజీ ఉన్నాడు, ఎవరి బతుకు కోసం వాడు పోరాడుతున్నాడు, మనం పోయి వాడిని ఎందుకు మాట్లాడడం అని చెప్పి అనిపిస్తుంది. కానీ మనోడు తప్పుని అని చెప్పి నిలదీసిండు. భయ్యా సన్నీ యాదవ్ ఒక్కని పైనే కాదు, ఇప్పుడు ఇమ్రాన్ అని చెప్పి, హర్ష సాయి, లోకల్ బాయ్ నాని అండ్ ప్రశాంత్, పల్లవి ప్రశాంత్, ఇప్పుడు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళందరిపైన కూడా అన్వేష్ అనేది పోరాడుతున్నాడు. సో అన్వేష్ది నాకు కొంచెం జెన్యున్గా అనిపించింది. కానీ అన్వేష్ మాట్లాడే మాటలు కొంచెం తొత్తర మాటలు అనమాట. ఎందుకంటే తొందరపడి వేరే విషయాలన్నీ బయటకు తీసుకొస్తాడు. ఉన్న పాయింట్ వదిలేసేసి వేరే పాయింట్స్ కూడా కొంచెం యాడ్ చేస్తాడు, ఇట్లా ఫైర్ తీసుకురావడానికి. ఆ ఫైర్ తీసుకురావడానికి పాయింట్ లేకుండా మాట్లాడితే ఇంకా మంచిగా ఉంటుంది. బట్ అన్వేష్ మాత్రం నిజంగా పోరాడుతున్నాడని చెప్పి అయితే అనిపిస్తుంది నాకు. అండ్ ది థర్డ్ పాయింట్, ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద సెలబ్రిటీస్, పెద్ద క్రికెట్ స్టార్స్, మూవీ స్టార్స్, హీరోస్, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళ మీద ఎవరు ఎందుకు వీడియోలు చేస్తలేరు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మనోళ్ళు చేసింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి ఏమని చెప్పి గేమింగ్ యాప్ ప్రమోట్ చేసింది తెలుసా? ఇగో ఈ గేమింగ్ యాప్లో వాటిని ఏం నమ్మకండి, ఇలా పైసలు పెడితే పైసలే రావు, సో మీరేం ఆడకండి, ఈ గేమింగ్ యాప్ ఇట్లా వేసి ఇన్ని పైసలు వచ్చినాయి నాకు అని చెప్పి ప్రమోట్ చేసిండు. అంటే ప్రమోట్ చేస్తేలే, గేమింగ్ యాప్ ప్రమోట్ చేస్తే పైసలు రావని చెప్పి ఈయనకు కూడా తెలుసు. తప్పని చెప్పి కూడా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? గేమింగ్ యాప్స్ నుంచి పైసలు వస్తున్నాయి కాబట్టి. అండ్ మనోడు చూపిస్తుంది ఏంది, ఇగో ఒక్క సెకండ్లో మీరు ఒక్కటే నిమిషంలో 40,000, 50,000, ₹1,00,000 ప్రాఫిట్ పొందొచ్చు అని చెప్పి క్లియర్గా చూపిస్తున్నాడు. విచ్ ఈస్ వెరీ ఇల్లీగల్. అసలు ఇది లీగలే కాదు. అసలు ఆ గేమ్ ఓపెన్ చేసి ఇట్లా ఆడాలి అని చెప్పి ఎవ్వరు చూపెట్టారు. మీరు సెలబ్రిటీస్ని చూస్తే, అరే ఈ గేమింగ్ యాప్కి ఈ పక్కకి ఒక సెలబ్రిటీ ఉంటాడు. అండ్ ఈ గేమింగ్ యాప్లో ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పలానా ఒక పేరుతో ఒక గేమింగ్ యాప్ ఉందనుకో, అది ఎవరైనా తయారు చేయొచ్చు. నేను కూడా తయారు చేయొచ్చు, మీరు కూడా తయారు చేయొచ్చు, ఎవరైనా తయారు చేయొచ్చు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క సపరేట్ లింక్ ఉంటుంది. సో ఈ లింక్లో ఎంతమంది అయితే లోపలికి వెళ్తారో అంతమంది డబ్బులు ఒక పలానా పర్సన్కి వెళ్తాయి. ఇప్పుడు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకొని అది గేమింగ్ యాప్ రిజిస్టర్డ్ ఉండదు. అది జస్ట్ ఒక వ్యక్తి ఒక ఆల్గరిథం బేస్డ్గా డెవలప్ చేసిన గేమింగ్ యాప్. దాంట్లో కొన్ని గేమ్స్ అన్నీ తీసుకొచ్చి పెడతాడు. ఆడ జస్ట్ మనం ₹100 పెడితే మనకు 200 చూపిస్తుంది, ₹1000 పెడితే 3,000 చూపిస్తుంది. కానీ 3,000 తర్వాత ఆల్గరిథం ఆటోమేటికలీ మనం ఎన్ని పైసలు పెట్టినా సరే సెకండ్లలో తీసేసుకుంటూ ఉంటుంది. అండ్ మనకు ఎడిక్షన్ అయిపోతుంది. అరే ₹1,000 పెట్టినాం, 2,000 వచ్చినాయి, సరే ఇప్పుడు మనం 4,000 పెడదాం, పక్కా 8,000 వస్తాయి. అరే 8,000 పోతే పోయినాయి, సరే మనం ఈసారి 10,000 పెడదాం. 10,000 పెట్టినాం అనుకో, 10,000 20,000 వచ్చేస్తాయి. నా 10,000 నాకు వచ్చేస్తాయి, నా 8,000 నాకు వచ్చేస్తాయి, 2,000 ప్రాఫిట్ ఉంటుంది అని 20,000 పెడతాం. 20,000 పోతాయి. 20,000 పోగానే మనిషికి ఏమనిపిస్తుంది, అరే నీ అమ్మ 20,000 కూడా పోయినాయి, సరే వన్ లాస్ట్ టైం ఇంకొకసారి ట్రై చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైంలో నేను ట్రై చేసినప్పుడు, అరే నేను ఇట్లా గేమ్ ఆడినా కదా, ఇట్లా గేమ్ ఆడినప్పుడు నాకు 2,000 వచ్చినాయి, సో మళ్ళీ నేను ఇట్లా ఆడతా వస్తాయని చెప్పి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఈ గేమింగ్ యాప్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టి ఇట్లా ఆడితే ఈ ప్రిడిక్షన్ని ఫాలో అయితే మీకు పైసలు వస్తాయి. అరే సరే పైసలు అన్నీ పోతున్నాయి ఇట్లా ఆడితే, సో వీళ్ళని ఫాలో చేద్దాం, వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిపోదాం, ఛానల్లోకి వెళ్ళిపోయి ఈ ప్రిడిక్షన్ని ఫాలో అయితే డెఫినెట్లీ పైసలు వస్తాయని చెప్పి అమాయక జనాలు లోపలికి పోయి బలవుతున్నారు. సో సెలబ్రిటీస్ ఇట్లా చేయరు. సెలబ్రిటీస్ మా టెలిగ్రామ్ ఛానల్లోకి రండి, మేము ప్రిడిక్షన్ ఇస్తాం, మేము అది చేస్తామని చెప్పారు. ఏ సెలబ్రిటీ కూడా ఆ గేమింగ్ యాప్ని ఓపెన్ చేసి చూడండి నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ₹1,00,00,000 దీనిలో పెట్టినా, ₹1,00,00,000 పెట్టగానే 2 కోట్లు వచ్చినాయని చెప్పి ఏ సెలబ్రిటీ చెప్పాడు. అందుకోసమే ఏ సెలబ్రిటీని ఎవ్వరు మాట్లాడతలేరు. ఎందుకంటే గేమింగ్ యాప్ ప్రమోట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు. అందుకోసమే పోలీసు వాళ్ళు మీ దగ్గర దాకా వచ్చారు. అందుకోసమే అన్వేష్ కూడా మొత్తుకుంటున్నాడు, అరే మీరు ప్రమోట్ చేసే విధానం చూసి 100 మంది 1000 మంది దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి అందరికీ చెప్తున్నాడు. సో సెలబ్రిటీస్ ప్రమోట్ చేసేది అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసేదానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. టేస్ట్ చేసి చెప్పడం వేరు, జస్ట్ ఆడ కాయ ఉందని చెప్పడం వేరు. నార్మల్గా ఆలోచించండి మీరందరూ. మనం వీడియోస్లో నేనే చెప్తా ఉంటా, బ్రో ఈ వీడియో చూసేటప్పుడు డెఫినెట్లీ లైక్ చేయండి అని చెప్పి. ఎవడన్నా లైక్ కొడతాడా? మా అంటే 500 మంది 1000 మంది లైక్ కొడతారు. వీడియో చూసేది 4,000 మంది, 4,000 మంది ఎవరు లైక్ కొడతారు? ఇప్పుడు సెలబ్రిటీస్ చేసే వీడియోలో ఆడ యాప్ ఉంది అని చెప్తే యాప్ని ఎవడు చూడని కూడా చూడడు. ఆ యాప్ పేరేందో కూడా గుర్తుండదు. సెలబ్రిటీ ఏదైనా మాట్లాడుతున్నాడు అనుకో, ఆ మాట్లాడే మాటల మీదనే ఫోకస్ ఉంటుంది. కానీ
ఈ యాప్ మీద ఫోకస్ ఉండదు. సెలబ్రిటీస్ కూడా ఏదైతే యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో నాకు తెలిసి తొందరలోనే వాటికి కూడా ఒక బ్రేక్ పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మన గవర్నమెంట్ అందరూ సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఈ గేమింగ్ యాప్స్ తొందరలోనే మెల్లమెల్లగా తగ్గిపోతాయి. సో 4th పాయింట్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ గేమింగ్ యాప్స్ గురించి తెలుసు. ఈ గేమింగ్ యాప్స్ ఫేక్ అని చెప్పి తెలుసు. ఈ గేమింగ్ యాప్స్లో ఎవరు ఒక్కరు ఇన్వెస్ట్ చేసినా సరే దీంట్లో డబ్బులు పోతాయన్న విషయం తెలుసు. కానీ వీళ్ళు ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్నైనా పట్టుకోండి, వీళ్ళ స్టార్టింగ్ వీడియోస్ చూడండి. స్టార్టింగ్ వీడియోస్ చూస్తే ఇప్పుడు నేను ఏదైతే ఎట్లయితే ఇంట్లో కూర్చున్నా కదా, సేమ్ ఇట్లాంటి ఇంట్లోనే కూర్చొని వీడియోలు చేస్తుండే. ఇప్పుడు చూడండి వీడియోలో వీళ్ళు మినిమం ఇండిపెండెంట్ హౌసో లేకుంటే మంచి ఫ్లాట్ అది కాకుండా వీళ్ళు యూజ్ చేసే బండి పక్కా ఒక మంచి కారు ఉంటుంది, లేకుంటే ఒక 2-3 సూపర్ బైక్స్ ఉంటాయి, లేకుంటే ఇంటర్నేషనల్ కంట్రీలో పోయి సెటిల్ అయిపోతారు. ఆలోచించండి, వీళ్ళు చేసే యూట్యూబ్ వీడియోలకి మా అంటే నెలకి 5 లక్షలు వస్తుంది అనుకోండి. 5 లక్షలకి నెలకి 5 లక్షలు సంపాదించేటోడు ఒక సూపర్ బైక్ కొనాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది, ఒక సూపర్ కార్ కొనాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది. అండ్ వీళ్ళు సడన్గా రాత్రి నెక్స్ట్ డే పోతారు, బైక్ బుక్ చేస్తారు, బైక్ తీసుకొస్తారు. అండ్ ఈ ప్రాపర్టీలు కూడా వీళ్ళ పేరు పైన ఉంటాయి, వేరేళ్ళ పేరు పైన ఉంటాయి. వీళ్ళు ఏం చెప్తారంటే మాది కాదు వేరేళ్ళది అని చెప్పి. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, అన్న నీ దగ్గర కూడా థార్ ఉంది కదా, నీ దగ్గర కూడా ఫార్చునర్ ఉంది కదా అని చెప్పి. ఎస్, మా దగ్గర ఉంది, నా దగ్గర కాదు. థార్ మా బాబాయ్ది, కార్ మా తమ్ముడిది. అవి కూడా ఈఎంఐలో కొనుక్కున్నాం. మేమేమి డాకా చేసి తీసుకురాలే. వాళ్ళు రియల్ ఎస్టేట్లు ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడి అవి కొన్నారు. అండ్ ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ది కూడా టైం చాలా బ్యాడ్ నడుస్తుంది. సో మేము కూడా క్రైసిస్ చూస్తున్నాం. అట్లా అని చెప్పి మేము సడన్గా 1 డేలా రిచ్ అయిపోలేదు. సో ప్లీజ్, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నా గురించి కూడా చాలామంది అన్నాను, ఆ రోజు అట్లా మాట్లాడినావు, ఈరోజు ఇట్లా మాట్లాడినావు, ఈరోజు ఇది చేసినావు అది చేసినావు అని చెప్పి. సో నా లైఫ్ గురించి మీకు ఎవరికైనా ప్రాపర్గా తెలిస్తే మీ అందరికీ తెలుసు. TRK 502X 7 lakhs పెట్టి కొన్న బండి నేను 4 lakhsకి అమ్మేసేసి ఎందుకు ఈఎంఐ కట్టడం, ఇప్పుడు ఎక్కువ నేను ఆ బండి కూడా యూజ్ చేస్తలేను అని చెప్పి డౌన్ గ్రేడ్ అయినా హిమాలయన్ 450 ఫుల్ నెట్ క్యాష్ పెట్టి ఉన్నా. బికాస్ ఆ డబ్బులు వచ్చిన తర్వాత నేను ఇంకొన్ని డబ్బులు యాడ్ చేసుకొని అరే ఈఎంఐ టెన్షన్లు ఉండదురా భయ్ ఊకే అని చెప్పి ఫుల్ అండ్ ఫైనల్గా ఒక బండి కొన్నా. దాని తర్వాత నేను మళ్ళీ బండి కొనాలంటే కూడా ఇప్పుడు ఈ బండి అమ్మితే కూడా మళ్ళీ నేను బండి కొనలేను. అరే ఎందుకురా భయ్ మళ్ళీ ఈఎంఐ అప్పుల పాలు కావడం, దానికంటే బెస్ట్ ఇట్లా ఉండడమే. అండ్ మీరు అనుకోవచ్చు, అరే నువ్వు కూడా మస్తు డబ్బులు సంపాదిస్తున్నావేమో కదా యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోలు పెడుతున్నావు అని చెప్పి. సో మీ అందరి కోసం ఒక చిన్న స్క్రీన్ రికార్డింగ్ ఇప్పుడే నేను రికార్డ్ చేస్తున్నా. సో ఇది నా మొబైల్ స్క్రీన్. ఓకే, నేను ఇక్కడ పక్కకు కూడా వేస్తా. యూట్యూబ్ స్టూడియో, ఇది యూట్యూబ్ స్టూడియో. ఫుల్లీ ఫోకస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా, ఐ డోంట్ నో. అండ్ ఇది నా రెవెన్యూ 4,500 రూపీస్ పర్ మంత్. 4,500 రూపీస్ పర్ మంత్. సో నేను చాలాసార్లు చెప్పినా మీకు, నేను యూట్యూబ్ డబ్బుల కోసం ఎప్పుడు నేను స్టార్ట్ చేయలేదు. బట్ డబ్బు అనేది అందరికీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను రైడ్ చేయాలంటే డబ్బులు కావాలి. నాకు డబ్బులు లేని నేను రైడ్ చేయలేను. నా లైఫ్లో నేను ఒకసారి తప్పు చేసిన. ఆల్ ఇండియా రైడ్ చేసేటప్పుడు నేను పూలింగ్ చేసిన, జనాలని డబ్బులు అడిగి రైడ్ చేసిన. అండ్ ఆల్ ఇండియా రైడ్ మొత్తం కూడా చేయలేకపోయినా. అండ్ ఆల్ ఇండియా రైడ్ చేసినప్పుడు కూడా జనాలు ఎంతో డబ్బు నాకు ఇవ్వలేదు. తిప్పి కొడితే నాకు 25,000 రూపీస్ పూలింగ్లో వచ్చినాయి. అండ్ 25,000 రూపీస్ నేను ఒక టాప్ బాక్స్ కానీ లేకుంటే ఒక సైడ్ రైడ్ పోయినప్పుడు కానీ ఒక స్ట్రెచ్ లైక్ ఇక్కడ నుంచి గోవా నుంచి గోకర్ణ నుంచి కింద కేరళకి వెళ్ళే లోపలనే అయిపోతాయి. అది మీ అందరికీ తెలుసు. అది కాకుండా నేను ఒక 3 lakhs చిట్టి చేసిన. 3 lakhs చిట్టి చేసి ఆ 3 lakhs తోటి ఆల్ ఇండియా రైడ్ చేద్దామని ఫిక్స్ అయినా. కాకపోతే ఏం జరిగిందంటే నేను ఆల్ ఇండియా రైడ్ మధ్యలో వదిలేసి ఇంటికి వచ్చిన. ఇంటికి రాగానే లాక్డౌన్ అయిపోయింది. లాక్డౌన్లో నేను ఆల్ ఇండియా రైడ్ చేయలేకపోయినా. సో ఆ 3 lakhs ఎప్పుడైతే నేను చిట్టి లేపినో ఆ 3 lakhs నా దగ్గర ఉండే. లాక్డౌన్ ఓపెన్ కాగానే నేను లదాఖ్ వెళ్ళిన. సో లదాఖ్ వెళ్ళడానికే మాకు దగ్గర 80,000 రూపీస్ ఖర్చు అయింది. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఆ చిట్టి పైసలు కట్టాలి. ప్రతి నెల ఆ చిట్టి పైసలు కట్టాలంటే మా దగ్గర డబ్బులు ఉండేటివి కాదు. అండ్ ఆ డబ్బులు మేము కట్టడానికి ఏదైతే చిట్టి లేపినామో ఆ చిట్టి డబ్బులతోటి మళ్ళీ ఆ చిట్టి కట్టినాం. సో ఫండ్స్ అన్నీ టైట్ అయిపోయేసరికల్లా ఇప్పుడు మా దగ్గర నా బ్యాక్గ్రౌండ్లో నా పేరెంట్స్ కానీ నేను కానీ ఫుల్ రిచ్ కాదు. మేము ఎవ్రీడే ఏం చేయాలన్నా సరే మేము కష్టపడుతూనే మాకు డబ్బులు వస్తాయి, లేకుంటే రావు. కానీ దేవుడు ఎంతో అంత కలిగిస్తున్నాడు. దానిలో మేము సంతోషంగా ఉన్నాం. దానికంటే పెద్దగా మాకేం అవసరం లేదు. సో దానివల్ల నేను ఆల్ ఇండియా రైడ్ చేయలేకపోయినా. అంతేగాని మీ డబ్బులన్నీ తీసుకొని లేకుంటే ఆ టైంలో ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ రవి అనేటైనా కూడా నాకు 10,000 రూపీస్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా నేను ఒప్పుకుంటాను, ఆయన 10,000 రూపీస్ ఇచ్చిండు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్లాడ్ ఆయన అప్పుడు నాకు హెల్ప్ చేసిండని చెప్పి. కాకపోతే ఆ టైంలో అది జరగలేదు. బికాస్ కాన్సిక్వెన్సెస్, నా దగ్గర ఫండ్స్ అయిపోయినాయి,
లాక్డౌన్ వచ్చింది, లదాఖ్ నా డ్రీమ్ ట్రిప్, లదాఖ్ ట్రిప్ ముందు చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నా, వేరే వేరే రైడ్స్ అని చెప్పి వెళ్ళిన, కొంచెం అప్పుడప్పుడే కొంచెం పేరు వచ్చింది. ఐమ్ వెరీ హ్యాపీ. ఇప్పటిదాకా నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా కానీ నేనంటే ఏందో జనాలందరికి తెలుసు. అండ్ ఆ హానెస్టీ, నేను హానెస్టా కాదా అన్న విషయం జనాలకు తెలుసు కాబట్టి అంతే చాలు. సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఓన్లీ ఆడియన్స్ తోటి, ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ దగ్గర వ్యూస్ ఉన్నాయని చెప్పి, రీచ్ ఉందని చెప్పి ఎంతనైనా రెచ్చిపోని, ఎలాంటి యాప్స్ అయినా చేయని, ఎలాంటి ప్రమోషన్స్ అయినా చేసుకోనియండి. కానీ మీరు ఎండ్ ఆఫ్ ది డే చూస్తున్నారు, మీరు వీడియోస్ చూస్తున్నారు. మన లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది మనకి ఇంపార్టెంట్. వేరే వాళ్ళ లైఫ్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, మీరు చాలా ఇంట్రెస్ట్ చూపించి మీరు టైం అంతా ఇన్వెస్ట్ చేస్తారా, మీరు టైం ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తే వీళ్ళు ఇట్లాంటి చెత్త వీడియోలు చేయడం కూడా ఆపేస్తారు. మీరు చూడడం పని చేస్తే వాళ్ళు తలకే గీక్కొని వాళ్ళు మంచి కంటెంట్ చేస్తారు. మంచి కంటెంట్ చేసి మీరు మంచి కంటెంట్ చూసిర్రు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు మంచి కంటెంటే చేయాల్సి వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ఈ చెత్త ఎంతమంది అయితే చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఈ చెత్త చూడడం మీరు ఆపేస్తే వీళ్ళెవరు మంచి కంటెంట్ చేయలేరు, వీళ్ళెవరు గ్రో కాలేరు. ఇది నా ఛాలెంజ్. వీళ్ళని ఎవరినైనా ప్రాపర్గా ఒక సినిమాటిక్, ఒక స్టోరీ టెల్లింగ్ వీడియో చేసి చూపెట్టండి మనల్ని. అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్ని. అప్పుడు వాళ్ళ టాలెంట్ ఏందో మీకు తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు ఇంకో జన్మ ఎత్తినా కానీ వాళ్ళు ఇట్లాంటి వీడియోస్ వాళ్ళు చేయలేరు. సో వాళ్ళు చేయలేనప్పుడు మీరు చూడడం ఆపేస్తే ఇక్కడనే అంతా ఎండ్ అయిపోతుంది. సో ముంగడ పోయిన తర్వాత తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏం సంగతి అన్నది. ఇప్పుడు నేను కూడా వీడియో పెట్టినా కాబట్టి నా మీద కూడా ఎవరైనా వీడియోలు పెట్టారా? నా మీద ఎవరు వీడియోలు పెట్టారు, ఎందుకంటే నా మీద వీడియోలు పెట్టినా సరే వాళ్ళకి ఎక్కువ రీచ్ రాదు, అందుకోసమే పెట్టకపోయినా నా సైడ్ నుంచి గేమింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, మీరు ఏ ఛానల్లో గేమింగ్ యాప్ ప్రమోట్ చేయడం చూసినా కానీ మీరు డెఫినెట్లీ మీరు వెంటనే ఆ ఛానల్ని బ్లాక్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టండి. అది మీ బాధ్యత. మీరు అలా చేస్తే వీళ్ళందరూ సెట్ అవుతారు, వీళ్ళందరూ లైన్లో పడతారు. అండ్ ఒకవేళ ఎవరైనా సరే ఈ గేమింగ్ యాప్స్ ఆడి మోసపోతే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఆ ఫలానా యూట్యూబర్ పేరు తీసుకోండి, ఒక కంప్లైంట్ రేజ్ చేయండి. అట్లీస్ట్ ఇంకొకరన్నా మోసపోకుండా ఉంటారు. సో గైస్, అదనమాట ఇన్ కంక్లూజన్. హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఈ వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకండి. బట్ డెఫినెట్లీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.